ఒంటి పైన చేతులు వేశారని చెప్పేసి 6 తలలు గొడ్డలతో నరికి 6 తలలు తీసుకెళ్ళి కాళీమాత టెంపుల్‌లో పడేసిన మహిళ. నిజంగా ఈ అమ్మాయికి చాలా అంటే చాలా ధైర్యం ఎక్కువ. ఈ అమ్మాయి వచ్చేసి కాలేజ్ స్టూడెంట్ అనమాట. కాలేజ్‌కెళ్ళి రోజు వచ్చేదనమాట. ఈ అమ్మాయి కన్నా ఒక క్లాస్ అంటే జూనియర్‌లు ఉంటారు కదా! ఈ అమ్మాయి అనేది సీనియర్ అనమాట. అయితే జూనియర్స్ ఎవరైతే ఉన్నారో 6 మంది అబ్బాయిలు ఈ అమ్మాయినైతే ప్రతిరోజు ర్యాగింగ్ చేసేవాళ్ళు. అంటే ర్యాగింగ్ అంటే ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళు హద్దులు మించి మరి అది ర్యాగింగ్ గూడా అనరనమాట. అంత దారుణంగా చేసేవాళ్ళు. ఈ అమ్మాయి విసిగిపోయి ఏం చేసిందంటే కాలేజ్‌కి సంబంధించిన ప్రిన్సిపల్స్ వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళకెళ్ళి కంప్లెయింట్ చేసిందనమాట టీచర్స్‌కి అందరికి. ఎవరికి చెప్పినా చూసి చూడనట్టుగా వదిలేసారనమాట. ఎవరు పెద్దగా పట్టించుకోలేరు. అయితే ఈ అమ్మాయి అయితే ప్రతిరోజు బాధపడేదనమాట. ఎంత దారుణంగా ర్యాగింగ్ చేసేవాళ్ళంటే, ఆ అమ్మాయి ఒంటి పైన ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేసి, ఆ అమ్మాయిని నలిపేసి, ఆ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ బాడీ మొత్తము నొక్కడము, చెయ్యడము, ఎక్కడ పడితే అక్కడ ఆ అమ్మాయికి కిస్ ఇవ్వడము. ఆ అమ్మాయి ఎంత వద్దు అని చెప్పినా, ఎంత గింజుకున్నా సరే, ఏమంటారు మొత్తుకున్నా సరే పాపము ఆ అమ్మాయిని బలవంతంగా ముద్దులు పెట్టడము, ఆ అమ్మాయిని బలవంతంగా బైక్ ఎక్కించి రైడ్‌కెళ్దాం రామని ఇబ్బంది పెట్టడము, ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆ బురద కాలువలో పడేయడము, ఇలా అన్నీ చేశారనమాట. ఇంకా ఆ అమ్మాయి కాలేజ్‌లో చెప్పినా గూడా ఎవ్వరు పట్టించుకోవట్లేదు కాబట్టి, ఆ అమ్మాయి ఇంక ఏం చేయాలి, కాలేజే మానేయాలి అనుకుందనమాట. అయితే మానేయాలి అనుకోని ఒక లాస్ట్ ప్రయత్నం పోలీస్ కంప్లెయింట్ ఇద్దాము, చూద్దాము కనీసం పోలీసులన్నా పట్టించుకుంటారు కదా అనేసి ఆ అమ్మాయి ఒక చిన్న ధైర్యంతో అయితే పోలీస్ స్టేషన్‌కెళ్ళి జరిగిందంతా పోలీస్ కంప్లెయింట్‌లో అంటే పోలీస్ దగ్గరికెళ్ళి ఆ కంప్లెయింట్ ఇవ్వడానికైతే ట్రై చేసింది. జరిగిందంతా పోలీసులు వినేసి ఏం చెప్పారు, "ఈ రోజులలో ఇవి కామన్ అమ్మా అడ్జస్ట్ అయిపోవాలి. దీన్ని ర్యాగింగ్ అంటారు. అది గూడా తెలీదా నీకు?" అని చెప్పేసి ఆ అమ్మాయినైతే పంపించారనమాట. ఇంక ఈ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో ఈ అమ్మాయికైతే అసలు అర్థం కాలేదు. కాలేజీ మానేయాలి అనుకుంది. తర్వాత ఆలోచించాననమాట. ఈ అమ్మాయికేంటంటే కొన్ని గోల్స్ ఉన్నాయి. నేనంటూ చదువుకోవాలి, నా కాళ్ళ పైన నేను బ్రతకాలి, నా తల్లిదండ్రులకు మంచిగా చూసుకోవాలనేసి ఈ అమ్మాయి ఈ గోల్‌తో ఉందనమాట. అయితే ఎవని కోసమో నేను ఎలాంటి తప్పు చేయట్లేదు. ఎవరి కోసమో నేనెందుకు కాలేజ్ మానుకోవాలి, నా జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి, ఇలాంటి అమ్మాయిల జీవితాలు ఇంకా ఎంతమంది అంటే ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేస్తారో ఇలాంటి వేస్ట్ గాళ్ళు అని చెప్పేసి ఈమేం చేసిందంటే, ఏదన్నా వీళ్ళకు ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఇలాంటి వాళ్ళు భూమి పైన బ్రతకొద్దు. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇప్పుడు నేను కాలేజ్ మానేస్తాను ఓకే. నా జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పుడు వేరే కాలేజ్‌కెళ్ళినా సరే ఇలాంటి చెత్త నా కొడుకులు ఉండరని గ్యారంటీ ఏముంది? అలాగే ఇలాంటి చీడపురుగులను వదిలేస్తే ఇంకా వేరే అమ్మాయిల జీవితాలు గూడా నాశనం చేస్తారు అని చెప్పేసి, ఈ అమ్మాయి అయితే ఒక గట్టి నిర్ణయాన్నయితే తీసుకుందనమాట. అంటే ఈ కాలేజు సంబంధించిన సారులు కానీ, అదే ప్రిన్సిపల్స్, టీచర్స్ కానీ, ఈ పోలీసులు కానీ ఎవ్వరికి చెప్పినా సరే వీళ్ళెవ్వరూ పట్టించుకోవట్లేదు. అదేదో నేనే చేస్తాను అని చెప్పేసి ఈ అమ్మాయి ఏం చేసింది గట్టి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. తీసుకొని రోజులాగానే కాలేజ్‌కైతే వచ్చింది. అయితే ఆ చెత్త పురుగులైతే ఈ అమ్మాయి మీదనైతే మళ్ళీ సేమ్ ర్యాగింగ్ చేయడానికి ట్రై చేశారు. కిస్సులు పెట్టాడు. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఆ అమ్మాయి బాడీనంతా పిసకడము, ఇవన్నీ చేశారనమాట. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నేను కూడా ఎన్ని రోజులని ఇలా సైలెంట్‌గా ఉంటాను. మీరెక్కడ పడితే అక్కడ నా బాడీ పైన చెయ్యిలు వేయడంతో నాకు గూడా లేనిపోని ఫీలింగ్స్ వస్తున్నాయి. ఎలాగో మా అమ్మ, మా నాన్న వాళ్ళు నాకు పెళ్లి చేయట్లేదు. అదేదో ఆ పనేదో మీతోటే నేను కానిస్తాను. మీతోటే స్టార్ట్ చేస్తాను. నాకు కూడా మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే ఆ అమ్మాయి అయితే 6 మంది అబ్బాయిలకైతే చెప్పేసింది. ఈ అబ్బాయిలు సంకలు గుద్దుకొని ఎగిరిపోయారనమాట. ఇంకా అమ్మో! ఈ అమ్మాయి నాతో ఉంటుంది అని చెప్పేసి ఇంక ఈ అమ్మాయి ఏమందంటే నేనొక ప్లేస్ చెప్తాను. ఆ ప్లేస్‌కి రండి. మనం మంచిగా ఎంజాయ్ చేద్దాము. ఇంకా లైఫ్‌లో మర్చిపోవద్దు. అంత బాగా ఎంజాయ్ చేయాలి. ఇంకా నాకైతే ఇన్ని రోజుల నుంచి నా మీద మీకు మోజుంది కాబట్టి అదంతా మీరు ఈ ఒక్క రోజుతో తీర్చేసుకోండి. అంత బాగా ఎంజాయ్ చేద్దాము. నాకు కూడా ఎప్పటినుంచో ఉంది. కాకపోతే కొంచెం భయపడి నేను సైలెంట్ ఉన్నాను. అందుకే అని చెప్పేసి ఈ అమ్మాయి అబ్బాయిలకి చెప్పేసరికల్లా ఈ అబ్బాయిలు గంతులేసేసి ఎగిరిపోయి ఇంకా అంటే ఎప్పుడు అని చెప్పేసరికల్లా సాయంత్రం వెళ్దాము, నైట్‌కెళ్దాము. నేను టైమింగ్స్ అన్నీ చెప్తాను అంటే ఈ అబ్బాయిలు కాలేజ్‌లో కూర్చున్నారే కానీ మనసు మొత్తం ఎప్పుడెప్పుడు ఎళ్ళాలా? ఎప్పుడెప్పుడు మేము సారీ ఎప్పుడెప్పుడు ఫిజికల్‌గా ఉండాలి, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేయాలా అన్నట్టు ఇదే మైండ్‌సెట్‌లో ఉన్నారనమాట. ఇంకా వీళ్ళకెట్లా అంటే ఒక క్రాకర్స్ పండుగ అంటే దీపావళి పండుగొస్తది కదా! అంత దారుణంగా ఎగిరెగిరి పడుతున్నారనమాట.
ఇంకా ఈ అమ్మాయయితే ఆలోచిస్తుంది. ఎలా చంపాలి వీళ్ళని? ఏం చేయాలి? అనేసి మొత్తం ఒక ప్లాన్ చేసేసుకుందనమాట. అయితే ఇంక కాలేజయితే అయిపోయింది. కలిసారనమాట. ఎప్పుడు రావాలి? ఎక్కడ రావాలనేసి ఒకటే కంగారు కంగారు పడుకుంటా అమ్మాయిని అడిగితే, నాకు టైం ఇవ్వండి. నేను కాల్ చేస్తాను. ఇంటికెళ్ళినాక కాల్ చేస్తాను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది. మా ఇంట్లో సిట్యుయేషన్ చూసి అవన్నీ నేను చూసిన తర్వాత మీకు కాల్ చేసి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఒక టైమింగ్ చెప్తే నేను రాకపోతే మళ్ళీ మీకు ఇబ్బంది కదా! అలా కాకుండా ఇంటికెళ్ళి మా ఇంట్లో సిట్యుయేషన్ చూసి నేను మీకు కాల్ చేస్తాను అని చెప్పేసి ఈ అబ్బాయిలకైతే చెప్పింది. సరే నువ్వు తొందరగా మాకు కాల్ చెయ్యి. ఎక్కడికి రావాలో కూడా నువ్వు నాకు చెప్పేసేయి అని చెప్పేసరికల్లా సరే అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే ఇంటికెళ్ళిపోయింది. అబ్బాయిలైతే ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి వెళ్ళేటప్పుడే కాలేజీ నుంచి ఇంటికెళ్ళేటప్పుడే స్లీపింగ్ టాబ్లెట్లుంటాయి కదా! అవి తీసుకెళ్ళిందనమాట. తీసుకెళ్ళి ఇంట్లో కూర్చుంది. ఇంట్లో ఉంది. బాగా ఆలోచించింది. అట్లాగే ఈ అమ్మాయి ఒక మొద్దు అంటే ఇప్పుడు చికెన్ గానీ, మటన్ కానీ నరికే మొద్దులుంటాయి కదా కొంచెం. ఒక మొద్దు అలాగే ఒక గొడ్డలనేది తీసుకుంది. స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకుంది. ఆమె బ్యాగ్‌లో పెట్టుకుందనమాట. ఆ అమ్మాయికి స్కూటీ గూడా ఉంది. అయితే ఈ అబ్బాయిలకు అంటే కాలేజీ నుంచి ఇంటికెళ్ళిన ఒక 1 అవర్‌కి ఈ అబ్బాయిలకు కాల్ చేసిందనమాట. కాల్ చేసి, "మీరు పలానా ప్లేస్‌కి రండి. నేను లొకేషన్ పంపిస్తాను. ఆ లొకేషన్‌కొచ్చేసేయండి. మనము ఎంజాయ్ చేద్దాము. మీకు గుర్తుంది కదా! మళ్ళా లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోవద్దు. అంత బాగా ఎంజాయ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి" అని చెప్పేసి అమ్మాయి అయితే అబ్బాయిలకు కాల్ చేసి చెప్పేసింది. అలాగే మీరొచ్చేటప్పుడు డ్రింక్ బాటిల్స్ పట్టుకురండి. బీర్ బాటిల్స్. మనం బాగా తాగేసి మంచిగా ఎంజాయ్ చేద్దాం చాలా సేపు. ఇంకా లైఫ్‌లో మర్చిపోవద్దని చెప్పాను కదా! అని చెప్పేసి అమ్మాయి పదే పదే గుర్తు చేసిందనమాట వాళ్ళకు. ఇంక వీళ్ళకైతే ఎక్కడ డౌట్ అనేది రాలేదు. ఎందుకు అంటే వీళ్ళు ఇంకా ఫిజికల్ మోజులో ఉన్నారు కాబట్టి ఎక్కడా డౌట్ రాకుండా వీళ్ళేం చేశారు, సరే అని చెప్పేసి ఇంకా 6 మంది అబ్బాయిలు ఒకే చోట కూడిర్రు. ఫోన్ చేసుకొని కలిసి బీర్ బాటిల్స్ అనేవి కూడా తీసుకున్నారు. సాయంత్రం ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక అడవి ప్రాంతానికి వెళ్ళిపోయిందనమాట. అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండొద్దు. వీళ్ళంతు తేల్చాలి. వీళ్ళని పీడ విరగడి చేయాలి అని చెప్పేసి ఇలాంటి చీడపురుగులు భూమి పైన ఉండొద్దు అని చెప్పేసి ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక అడవి ప్రాంతానికెళ్ళిపోయి అక్కడికెళ్ళి ముందుగానే తెచ్చుకున్న ఏవైతే అంటే కత్తి కాదు గొడ్డలి మొద్దు కొంచెం దూరం ప్లేస్‌లో దాపెట్టిందనమాట. దాపెట్టేసి స్లీపింగ్ టాబ్లెట్లనేది ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్‌లోనే పెట్టుకుంది. అయితే ఆ అబ్బాయిలకు లొకేషన్ పంపించింది. ఆ అడవి ప్రాంతాలకెళ్ళేసి లొకేషన్ పంపించినంక వాళ్ళెవరైతే ఉన్నారో ఆ అబ్బాయిలొచ్చిరనమాట. వచ్చినంక ఆ ప్లేస్‌ని చూసి అబ్బాయిలు ఏంటి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అంటే, ఎక్కడైనా మనం ఏ రూమ్‌లోకెళ్ళినా సరే ఎవరైనా చూసినా మా ఫ్యామిలీస్ కానీ, మాకు సంబంధించిన వాళ్ళెవరైనా చూసినా ప్రాబ్లమ్సే. మీకు అంటే మీ వాళ్ళెవరైనా చూసినా ప్రాబ్లమ్సే. ఇంక అందులోన మళ్ళీ నీ ఒక్క అమ్మాయిని మీరు 6 మంది అబ్బాయిలు కాబట్టి ఎవరికైనా డౌటొచ్చినా లేనిపోని రిస్కులొస్తాయి. మనం ఎంజాయ్ చేయలేము. మనకు అడ్డుగా వస్తారు కాబట్టి ఇలాంటి ప్లేస్‌లో అయితే ఎవ్వరూ రారు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మనం ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. మనకెవ్వరు అడ్డు రారు కాబట్టి ఎంతసేపు అంటే అంతసేపు ఇక్కడ ఉండిపోవచ్చు. అంతసేపు గడపొచ్చు మనము. మన టైం గడిచిపోలేదు తప్పిస్తే మనల్ని అడ్డుపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి ఈ ప్లేస్ ఎంచుకున్నాను నేను. ఒకసారి మా ఫ్రెండు అంటే నాకు చెప్పిందనమాట. ఇలాంటి ప్లేస్‌లలోకెళ్తే బావుంటుంది అది ఇది అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పింది. అందుకే ఇక్కడికొచ్చాను బావుంటది అని చెప్పేసి అమ్మాయి అయితే మంచిగా స్మైల్ ఇస్తూ చెప్పేసిందనమాట. ఈ అబ్బాయిలు చుట్టుపక్కల గానీ ఎక్కడ ఏది గమనించలేదు. ఎందుకు అంటే ఈ అబ్బాయిలు అమ్మాయి మీద మోజుతో తప్పిస్తే వేరే ప్రపంచంలో లేరు. వాళ్ళ కండ్ల ముందల అమ్మాయి బాడీ మొత్తమే కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయిని అనుభవించాలా? ఎప్పుడెప్పుడు ఫిజికల్‌గా కలవాలా? ఎప్పుడెప్పుడు కామ కోరికలు తీర్చుకోవాలా? అనేసి ఇదే మైండ్ సెట్‌లో ఉన్నారు. కానీ ఈ ఆ రోజు నైటు లాస్ట్ రోజని వాళ్ళకు తెలీదు. తెలీదు కాబట్టి తెగ గింజుకుంటున్నారు. తెగ ఎగిరి పడుతున్నారనమాట. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, సరే ఓకే. మనము ఇంక ఈ అబ్బాయిలు ఏం చేశారు, సరే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అంటే, లేదు లేదు ఫస్ట్ మనం డ్రింక్ చేద్దాము. అందరం డ్రింక్ చేసి ఎంజాయ్ చేద్దాము. ఏముంది తొందర ఏముంది? మా మమ్మీకి, మా నాన్నకి చెప్పేసాను. ఈరోజు నైట్ అంతా రానని చెప్పేసాను. ఈరోజు నైట్ అంతా ఎంజాయ్ చేద్దాం. ఎలాంటి తొందర లేదు, ఏం లేదు. మనం హ్యాపీగా ఉందాము అని చెప్పేసి మీ అందరికి నేనే డ్రింక్ పోసిస్తాను. మీరు నా చేత్తో డ్రింక్ తాగండి మంచిగా అని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళకి డ్రింక్ పోసిందనమాట. డ్రింక్ పోసేసి ఆ అమ్మాయితో పాటు తెచ్చుకున్న స్లీపింగ్ టాబ్లెట్లు ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క గ్లాస్‌లో 4 టాబ్లెట్లనేది వేసిందనమాట. వేసి వాళ్ళకిస్తే వాళ్ళు తాగేశారు.
తాగేసిన కాసేపటికే వాళ్ళు స్లీపింగ్‌లోకి అంటే నిద్రలోకి ఎళ్ళిపోయారింక. ఆ 4 టాబ్లెట్లంటే మత్తులోకెళ్ళిపోయారింక. వాళ్ళని ఎంత ఊపినా సరే వాళ్ళొక సచ్చిన శవంతో సమానమనమాట. అలా పడిపోయారనమాట. వాళ్ళకి సోయలేదింక. పడిపోవడమే ఇంక ఈ అమ్మాయికి అదే చాయిస్ అని చెప్పేసి, ఆ అమ్మాయితో పాటు తెచ్చుకున్న గొడ్డలి ఏదైతే మొద్దు ఉందో, ఆ మొద్దు ఎందుకంటే ఒకే ఏటుకు నరికి అంటే తల ఎగిరి పడాలి అని చెప్పేసి, ఆ అమ్మాయితో పాటు తెచ్చుకున్న మొద్దు ఒక్కొక్క తల కింద పెట్టి ఒకే ఏటుకు గొడ్డలితో ఒకే ఏటుకు తలలు వేరు చేసేసిందనమాట. వేరు చేసేసింది. 6 తలలు నరికేసి అంటే నెత్తి కింద మొద్దు పెట్టేసి గొడ్డలితో నరికేసింది. 6 తలలు పడ్డంక బాడీలు ఏవైతే ఉంటున్నాయో ఆ బాడీలు అదే ప్లేస్‌లో వదిలేసి 6 తలలు ఆ అమ్మాయితోటి వచ్చేటప్పుడు ఒక గోనె సంచి కూడా తెచ్చుకుందనమాట. ఆ గోనె సంచిలో ఈ 6 తలలు వేసేసి, ఆ స్కూటీ పైన ముందల పెట్టేసుకొని, ఆ అమ్మాయి ధైర్యంగా కాళీమాత టెంపుల్‌కెళ్ళేసి, 6 తలల కాళీమాత టెంపుల్‌లో పడేసి, ఈ అమ్మాయి ఏం చేసింది డైరెక్ట్‌గా దేనికి భయపడలేదు. ఏదవుతే అదవుతుంది. అంటే ఈ అమ్మాయి మెయిన్ ఏం ఆలోచించిందంటే, ఇలాంటి చీడ పురుగులని వదిలేస్తే అంటే పోలీసులు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరికి చెప్పినా వేస్టే. ఇలాంటి చీడ పురుగులను వదిలేస్తే ఇంక నేనంటే ఓకే. ఇంకెంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేస్తారో, ఇలాంటి వాళ్ళని వదలొద్దు. అంటే ఇప్పుడు కాలేజ్ చదువుకునే టైంలోనే ఇంత చిల్లరగా ఇంతమంది అమ్మాయిలను ఏడిపిస్తున్నారంటే, వీళ్ళు కొంచెం అంటే ఇంకొంచెం ఏజొచ్చినాక ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారో, ఇంకెంతమంది అమ్మాయిలు వీళ్ళ చేతిలో బలైపోతారో, ఇలాంటి చీడ పురుగులను బ్రతకనివ్వొద్దని ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈ అమ్మాయి ధైర్యంగా కాళీమాత టెంపుల్‌లో 6 తలలు పడేసి డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి జరిగిందంతా చెప్పిందనమాట. ఇట్లా పలానా వ్యక్తులు నన్ను కాలేజీలో వేడిపించారు. నేను పోలీస్ స్టేషన్‌కొచ్చి కంప్లెయింట్ ఇయ్యడానికి ట్రై చేశాను. కాలేజీలో నేను ప్రిన్సిపల్స్‌కి వాళ్ళందరికీ చెప్పాను. ఎవ్వరూ పట్టించుకోలే. మీకు వేస్ట్ చెప్పి అని చెప్పేసి నేనే పని కానిచ్చాను. నాకు ఎలాంటి శిక్ష వేస్తారో వెయ్యండి అని చెప్పేసి పోలీసులకైతే లొంగిపోయింది. సరే అనేసి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి కాళీమాత టెంపుల్‌కి వెళ్ళిపోతే అక్కడ నిజంగానే ఒక గోనె సంచిలో బ్లడ్‌తో 6 తలలు అనేవి ఉన్నాయన్నమాట. అవి తీసుకొని ఆ బాడీస్ ఎక్కడున్నాయి, ఎక్కడ చంపింది అనేది కూడా తీసుకెళ్ళిందనమాట. ఆ ప్లేస్‌కి తీసుకెళ్తే అక్కడ బాడీస్ ఉన్నాయి. ఆ అమ్మాయి నరికిన గొడ్డలు ఉంది. అదేంది మొద్దు ఉంది. ఇవన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌కెళ్లారు. ఆ అమ్మాయినైతే పోలీస్ స్టేషన్‌లో అయితే పెట్టారు. నిజంగా ఈ అమ్మాయి ధైర్యానికైతే మెచ్చుకోవాలి. ఎందుకంటే పోలీసుల వల్ల కావట్లేదు. ఎవరి వల్ల కావట్లేదు. కనీసము బుద్ధుండాలే. స్కూల్‌లో ప్రిన్సిపల్‌కి చెప్పినప్పుడు వాళ్ళన్నా కొంచెము సీరియస్ తీసుకోవాలి కదా! అంటే ర్యాగింగ్ అంటే ఎట్లుంటుంది? అమ్మాయి బాడీ పైన ఎక్కడ పడితే అక్కడ చెయ్యిలు వేసి ఎక్కడ పడితే అక్కడ పిసకడం ఇది ర్యాగింగ్ అంటారా? ఎక్కడ పడితే అక్కడ కిస్సులు పెట్టడం, ఆ అమ్మాయిని బలవంతంగా బైక్ పైన ఎక్కించి లాంగ్ డ్రైవ్‌కెళ్దాము అలా ఇలా అని బలవంతం పెట్టడం ఇది ర్యాగింగ్ అంటారా? కొంచెమన్నా బుద్ధుండాలా? చెప్పినప్పుడు నిజంగా ఎందుకు ర్యాగింగ్ చేస్తారో, అసలు ఎందుకు అలౌట్ చేస్తున్నారో ఇలాంటివి అర్థం కావట్లేదు. సీనియర్స్ అయితే ఏంది, జూనియర్స్ అయితే ఉంది. అందరూ చదువుకోవడానికే వచ్చారక్కడ. కనీసం చదువుకనే వాల్యూ ఇయ్యాలా? ఎందుకంటే మీకు నేర్పించే చదువు ఇదేనా? మీ తల్లిదండ్రులు నేర్పించేది ఇదేనా? ఒక విద్యార్థిని ఇట్లనే బలవంతం చేసేది. ఒక అంటే మీతో పాటు ఒకరు చదువుకుంటున్నారంటే వాళ్ళకొక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అంతేకానీ మేము ముందొచ్చాము, తర్వాత వాళ్ళొచ్చారు, వాళ్ళని మేము ఇష్టం వచ్చినట్టు వాడుకుంటామంటే ఇగో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అందరూ సైలెంట్‌గా చెయ్యిలు కట్టుకొని ఎవ్వరుండరు. ఎవరో ఒకరు ముందుకొచ్చి ఇలా మీ జీవితాలతో అంటే మీ జీవితాలను నాశనం చేసేస్తారు. ఎందుకంటే చూసి చూసి విసిగిపోతారు. కనీసము పోలీసులకైనా పట్టించుకోవాలా? ఇలా చేస్తున్నారు అంటే. ఒక అమ్మాయి ఒంటి పైన చెయ్యిలు వేసి ఎక్కడ పడితే అక్కడ నొక్కుతుంటే వీళ్ళకంటే ఇది ర్యాగింగ్ అంట. ఎవరు పట్టించుకోకుంటే నిజంగా ఇలాగే చేస్తారు. ఈ అమ్మాయి చేసింది మాత్రం నిజంగా 100% అయితే నాకు రైట్ అనిపించింది. ఎందుకంటే ఎవ్వరు మనల్ని రక్షించనప్పుడు మనమే ధైర్యం చేసుకొని అలాంటి వాళ్ళని ఇలాగే నరికి పడదొబ్బాలే. అమ్మాయితో ఒకటే మాట చెప్పిందనమాట పోలీసుల దగ్గరికి. ఎవ్వరూ పట్టించుకోవట్లే. నా పర్మిషన్ లేకుండా, నాకు తెలియకుండా నా శీలాన్ని దోచుకోవడానికి వాళ్ళెవరు? వాళ్ళకెవరు హక్కిచ్చారు? అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ధైర్యంగా పోలీసుల ముందల మాట్లాడింది. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. అందరూ ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే ఇలాంటి చీడ పురుగులు చెయ్యిలు వేయకుండా ఉంటారనమాట. ర్యాగింగ్ అంటే ఒక లిమిట్ ఉండాలి. లిమిట్ దాటి ఉంటే ఇలా ఏదో రోజు మీ కర్మ అనేది కాలిపోతుంది. ఇలాగే అవుతుందనమాట. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ అమ్మాయి చేసింది ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి.